హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సైబర్ సెక్యూరిటీ. నా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మెయిన్లీ ఎథికల్ హ్యాకింగ్, సైబర్ సెక్యూరిటీ, రెడ్ టీమింగ్, హార్డ్వేర్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నా కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్లీ అడ్రస్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఫ్లిప్పర్ జీరోకి ఒక అడిషనల్ మాడ్యూల్ ఉంటుందండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాడ్ ఆన్ ఫర్ ఫ్లిప్పర్ జీరో అని చెప్పొచ్చు. దీన్ని BFFB బోర్డ్ అంటారు. ఇది నేను జస్ట్ కాల్ మీ కోకో అనే వెబ్సైట్లో తీసుకున్నాను. దీనివల్ల ఏంటి మనకు అడ్వాంటేజెస్, ఇది ఫ్లిప్పర్ జీరోకి యాడ్ చేస్తే ఏమవుతుందని మనం ఈ వీడియోలో చూద్దామండి. ఓవరాల్గా ఇది జస్ట్ GPIO పిన్స్ ఉంటాయని డైరెక్ట్లీ దీనికి జస్ట్ ఇలా కవర్ వస్తుంది. BFFB బోర్డ్ అని ఉంటుంది దీనిపైన. ఇది జస్ట్ అన్కవర్ చేసేసి డైరెక్ట్ మనం ఫ్లిప్పర్ జీరో GPIO పిన్స్కి యాడ్ చేయవచ్చు అండి. GPIO పిన్స్ వల్ల మనకి ఫ్లిప్పర్ జీరోకి అడిషనల్ మాడ్యూల్స్, ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానివల్ల చాలా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ మనకు ఓపెన్ అవుతాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్ అవన్నీ అటాచ్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది అదర్ బోర్డ్ అండి. ఇది ESP32C5 డెవ్ కిట్. ఇది మనం వేరే వీడియోలో తెలుసుకున్నాం, బట్ ఈ వీడియోలో BFFB బోర్డ్తో ఏమేమి చేయొచ్చు చూద్దామండి. ఈ బోర్డ్ వచ్చేసి సమ్మర్ $150 అంతా పడిందండి నాకు. జస్ట్ కాల్ మీ కోకో అనే వెబ్సైట్లో తీసుకున్నాను. సో దీనికి మనకి USB Type-C అడాప్టర్ ఉంటుందండి, ఫర్మ్వేర్ ఫ్లాష్ చేసుకోవడానికి. చూసినట్టయితే 5 డిఫరెంట్ యాంటెనాస్ ఉంటాయి. 2.4 GHz ఇవి CC1101 రేంజ్ ఎక్స్టెండర్స్, 400 MHz, 900 MHzకి. అండ్ ఈ ఫ్యాట్ యాంటెనా వచ్చేసి ఇది GPS కండి. ఇక్కడ చూసినట్టయితే మనము టాగల్ స్విచ్ ఉంటుంది ఒకటి, NRF అండ్ CC1101కి టాగల్ చేసుకోవడానికి. అండ్ 400 అండ్ 900 MHz యాంటెనాస్ స్విచ్ చేసుకోవాలంటే ఈ టాగల్ స్విచెస్ యూజ్ చేసుకోవచ్చు. రీసెట్ బటన్స్ అవి ఉంటాయండి దీనికి. అండ్ ఆల్సో మెమరీ కార్డ్ స్లాట్ కూడా ఉంటుంది. ఒకవేళ మనము వైఫైతో మనం చేస్తే దాని PCAP ఫైల్స్ అని మెమరీ కార్డ్లో సేవ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మరౌడర్ అనే ఫార్మ్వేర్ ఫ్లాష్ చేస్తున్నాను. సో మనం డైరెక్ట్గా దీన్ని ప్లగ్ చేస్తాను ఫ్లిప్పర్ జీరోకి. మీరు చూసినట్టయితే LEDs ఆల్రెడీ ఫ్లాష్ అవుతున్నాయి. సో ఆన్ అయినట్టు చూపిస్తుంది మనకి. సో మనం అప్లికేషన్స్లో ఒకవేళ LEDs ఆన్ అవ్వకపోతే డైరెక్ట్లీ మనము GPIO అనే ఆప్షన్స్లోకి వెళ్ళి అప్లికేషన్ దాంట్లో ఉంటుంది. 5 volts GPIO ఆన్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ ఆటోమేటిక్గా లైట్స్ ఫ్లాష్ అవ్వకపోతే మీరు 5 volts GPIO ఆన్ చేసుకుంటే దీనికి పవర్ సప్లై ఆటోమేటిక్గా ఫ్లిప్పర్ నుంచి తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం అప్లికేషన్స్లోకి వెళ్తే దానిలో GPIO అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మనం GPIO బోర్డ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం GPIOలోకి వెళ్తే దీంట్లో ESP32 చిప్ సెట్ ఉంది. సో మనం ESP32కి వెళ్తే వైఫై మరౌడర్ అని ఉంటుందండి. సో ఫ్లిప్పర్ జీరోలో బై డిఫాల్ట్ మనకి NFC ఉంది, RFID ఉంది, sub-GHz ఉంది, ఇన్ఫ్రారెడ్ ఉంది, అండ్ USB Type-C బ్యాడ్ USB అటాక్ చేయడానికి ఉంది. ఐ బటన్ కూడా ఇక్కడ ఉంటుంది, ఐ బటన్ స్కాన్ చేయడానికి. ఓన్లీ థింగ్ లేదు దీంట్లో అంటే నేను ఒక సెట్లో చూసుకోవాలనుకుంటే కనుక దీంట్లో వైఫై ఒక్కటి మిస్సింగ్ అండి. ఫ్లిప్పర్లో వైఫై మాడ్యూల్ లేదు. సో దీనివల్ల ఈ ESP32 బోర్డుతో, ఈ BFFB బోర్డ్తో మనకి వైఫై కేపబిలిటీస్ ఓపెన్ అవుతాయి. సో వన్స్ ఈ బోర్డ్ అటాచ్ చేశాక అప్లికేషన్స్లోకి వెళ్ళి GPIOలోకి వెళ్తే ESP అనే అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో వైఫై మరౌడర్ అని ఉంటుందండి. ఈ సాఫ్ట్వేర్ నేను ఆల్రెడీ దీనికి కావాల్సిన ఫర్మ్వేర్ ఈ బోర్డ్కి నేను ఆల్రెడీ ఫ్లాష్ చేస్తాను. అది FZ ఫ్లాషర్ అని ఉంటుంది. అది ఇక్కడ లింక్లో ఇస్తాను అండ్ మీకు చూపిస్తాను ఎట్లా ఫ్లాష్ చేసుకోవాలని చెప్పి. సో వన్స్ మనం వైఫై మరౌడర్లోకి వెళ్తే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. మనం యాక్సెస్ పాయింట్ స్కాన్ చేయొచ్చు, బేస్ స్టేషన్స్, పింగ్ అటాక్స్ ఇవన్నీ చేయవచ్చు అండి. SSIDs లిస్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ వైఫై స్కానింగ్, వైఫై డీఅథెంటికేషన్ అటాక్స్, లేకపోతే వైఫై అటాక్స్ అన్ని చేసుకోవచ్చు. అండ్ హోల్ థింగ్ ఏంటంటే మనం ఇదంతా ఒక PCAP ఫైల్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని మనం ఇంతకుముందు వీడియోలో బ్లూటూత్ PCAP ఫైల్స్ వైర్ షార్క్లో చూసినట్టు సేమ్ థింగ్ ఈ PCAP ఫైల్స్ కూడా వైర్ షార్క్లో చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వార్ డ్రైవింగ్కి కావాలంటే డైరెక్ట్ ఈ ఫ్లిప్పర్ జీరో ఆన్ చేసి ఈ బోర్డ్ అటాచ్ చేసుకొని మనం వార్ డ్రైవింగ్ కూడా చేయొచ్చు. అంటే వార్ డ్రైవింగ్ వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోగ్ యాక్సెస్ పాయింట్స్ ఆర్ ఆల్సో ఓపెన్ ఫ్రీ వైఫైస్ ఎక్కడైనా ఉంటే మనం అవన్నీ ఆటోమేటిక్ స్కాన్ చేసుకోవచ్చు. అండ్ GPS మాడ్యూల్ ఉండడం వల్ల
ఒకవేళ స్కాన్ చేసిన నెట్వర్క్ ఏ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లొకేషన్లో ఉందో కూడా మనకి ఆటోమేటిక్గా లాగ్ ఫైల్స్లో సేవ్ అవుతుందండి. మనం చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్ ఇక్కడ స్కాన్ చేయొచ్చండి. ఒకవేళ స్కాన్ యాక్సెస్ పాయింట్స్, స్కాన్ ఎవ్రీథింగ్, స్కాన్ ఆల్ అని పెట్టి స్టార్ట్ చేస్తే మనకి చూస్తుంటే కనుక ఇక్కడ వైఫైది అటాక్ స్టార్ట్ అయ్యింది కాబట్టి మనకి ఇక్కడ బ్లూ లైట్ ఫ్లాష్ అవుతుంది. అండ్ మీరు చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెస్ పాయింట్స్ అన్నీ ఆల్రెడీ లిస్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయాయి ఇక్కడ. సో మనం ఇది స్టాప్ చేద్దాము. స్టాప్ చేసి మనం లాగ్స్లోకి వెళ్ళి మనం లాగ్ ఫైల్ చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛానల్ ఇన్ఫర్మేషన్, ఎస్ఎస్ఐడి నేమ్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ మనకి ఇక్కడ బై డిఫాల్ట్ ఇచ్చేస్తుందండి. ఈ డేటా అంతా మనకి మనం ఆల్రెడీ సేవ్ టు ఎస్డి కార్డ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి బై డిఫాల్ట్ ఎస్డి కార్డ్లో డేటా అంతా సేవ్ అయిపోతుంది. సో మనం తీసుకొని వెళ్ళి ఎస్డి కార్డ్లో నుంచి డేటా అంతా డంప్ చేసుకోవచ్చు అండి. సో అటాక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ ఉంటాయండి. డీఅథెంటికేషన్ అటాక్స్ ఉంటాయి, ప్రోబ్ అటాక్స్, రిక్రోల్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాక్స్ కూడా మనం కాన్ఫిగర్ చేసుకొని స్టార్ట్ చేయొచ్చు అండి. దీంట్లో నుంచి అడిషనల్గా మీరు ఇంకా కాన్ఫిగర్ చేయాల్సింది ఏమి ఉండదు. జస్ట్ ఫర్మ్వేర్ ఒకటి ఫ్లాష్ చేసుకొని మాడ్యూల్ తీసుకొచ్చి FlipperZero ఒక అటాచ్ చేసుకొని డైరెక్ట్గా స్టార్ట్ చేయొచ్చు వైఫై బేస్డ్ అటాక్స్ కంప్లీట్లీ. అండ్ వైఫై మరోడర్లోకి వెళ్తే ఇది వైఫై బేస్డ్ అండి. ఒకవేళ మనకి ఈ 900 and 400 మెగాహెర్ట్జ్ యాంటెనాస్, ఎందుకంటే సబ్ గిగాహెర్ట్జ్ ఒకవేళ మనం రేడియో ఫ్రీక్వెన్సీస్ క్యాప్చర్ చేయాలి అని అనుకుంటే ఈ బై డిఫాల్ట్ ఒకవేళ మనం రేడియో సెట్టింగ్స్లో చూసినట్టయితే ఇంటర్నల్ మాడ్యూల్లో ఒకటే యాక్టివ్ ఉంటుందండి. సో దీంట్లో ఉన్న ఇంటర్నల్ యాంటెనా ఒకటి యూజ్ చేసుకున్నాం FlipperZero రేడియో ఫ్రీక్వెన్సీస్ క్యాప్చర్ చేయడానికి. ఒకవేళ GPIO బోర్డ్కి ఏమైనా అడిషనల్ మాడ్యూల్ మనం అటాచ్ చేస్తుంటే ఆ మాడ్యూల్ యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఇక్కడ మాడ్యూల్లోకి వచ్చి ఎక్స్టర్నల్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ ఓన్లీ ఇంటర్నల్ చూపిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే నేను టాగల్ స్విచ్ ఇక్కడ NRF ఉందండి, అంటే వైఫై ఇందాక చూసినప్పుడు వైఫై NRF యూజ్ చేస్తాను నేను. సో దీన్ని మనం టాగల్ చేస్తే మనకి లైట్ మూవ్ అవుతుంది ఇక్కడికి. సో CC1101 యాక్టివ్ ఉన్నట్టు చూపిస్తుంది. సో మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళి 10 GHz ఓపెన్ చేసి రేడియో సెట్టింగ్స్లో చూస్తే ఇప్పుడు మీరు ఎక్స్టర్నల్ ఉంది. సో బై డిఫాల్ట్ ఇది ఎక్స్టర్నల్ తీసేసుకుంది. సో మనము దీన్ని రేంజ్ ఎక్స్టెండర్స్ అండి. సో 400, 900 ఎక్స్టర్నల్ యాంటెనాస్ యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీస్ అన్ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టాగల్ స్విచ్ వల్ల అది ఒకవేళ మనం బేస్డ్ ఆన్ ద ఫ్రీక్వెన్సీ 400 MHz రేంజ్లో యూజ్ చేసుకోవాలనుకుంటే 400 పెట్టుకోవచ్చు, లేదంటే టాగల్ స్విచ్ మళ్ళీ ఇక్కడ ఉంటుంది. సో దీన్ని మనం పైకి అంటే మీరు చూసినట్టయితే లైట్ పైకి మూవ్ అయిన ఫ్లాష్ 900 MHz షిఫ్ట్ అయింది. సో మనం 900 MHz బేస్డ్ ఫ్రీక్వెన్సీస్ని మనము క్యాప్చర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. సో అంతే అండి ఈ వీడియోలో. మనం నెక్స్ట్ వీడియోలో వైఫై బేస్డ్ అటాక్స్ చూద్దామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ESPలోకి వెళ్తే ఈవిల్ పోర్టల్ అటాక్స్ ఉంటాయి, అండ్ డీఅథెంటికేషన్ అటాక్స్ ఎలా చేయొచ్చు ఈ మాడ్యూల్తో, రిక్రోల్ అటాక్స్ అంటే ఎట్లా అవుతాయి. సో ఓవరాల్గా మీకు వైఫై టెస్ట్ చేయాలంటే ఎలా చేయొచ్చు ఓన్లీ యూజింగ్ FlipperZero అండ్ దిస్ బోర్డ్ అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దామండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చి ఉంటే కనుక ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్లీ కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్. థ్యాంక్ యూ.